వైపు నుంచి నా వీడియోస్కి లైక్ చేయాల్సిన అవసరం లేదు, షేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో జస్ట్ మీ నుంచి ఒక చిన్న హెల్ప్, 1 రూపీ నుంచి 100 రూపీస్ వరకు మీకు ఎంత దొరికితే ఈ నంబర్కి నాకు ఫోన్పే చేయండి. సో ఓకే, మర్చిపోవద్దు. హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. మద్రాస్ కారన్ ఈ తమిళ్ ఫిలిం రీసెంట్గా లాస్ట్ మంత్ జనవరి 10న థియేటర్లో రిలీజ్ అయింది మామ. ఆ తర్వాత థియేటర్లో రిలీజ్ అయిన 4 వారాల గ్యాప్లోనే ఈ నెల ఫిబ్రవరి 7న ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ సినిమాని తమిళ్ వర్షన్లో 4Kలో స్ట్రీమింగ్ చేశారు మామ. అండ్ ఇప్పుడు ఈ సినిమాని ఎస్టర్డే ఫిబ్రవరి 25న మిడ్నైట్ 12 గంటలకి సేమ్ టైటిల్తో తెలుగు వర్షన్లో మన ఆహా ఓటీటీలో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేశారు. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్ ప్రజెంట్ ఈ సినిమా తెలుగు వర్షన్లో మనకైతే అవైలబుల్ ఉంది. మరి ఈ సినిమా చూడొచ్చా? సినిమాలో ఏమైనా బూతులు కానీ అడల్ట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? అసలు ఫ్యామిలీతో ఈ సినిమా చూడొచ్చా అనే డౌట్స్ మీకు ఉంటాయి కదా. సో మొత్తం క్లియర్ కట్గా మీకు ఈ రివ్యూ వీడియోలో చెప్పేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. అండ్ మొదటిగా స్టోరీ విషయానికి వస్తే మావా, హీరోకి పెళ్ళి ఫిక్స్ అయిపోతుంది. ఇంకొక వారం ఉందనగా పెళ్ళి పనులంతా చాలా ఫాస్ట్గా జరిగిపోతూ ఉంటాయి. సడన్గా ఒక ఫోన్ వస్తుంది హీరోకి. ఆ విషయం తన అమ్మకి చెప్తాడు. కానీ వాళ్ళ అమ్మ, రే వద్దురా, ఈ టైంలో అసలు నువ్వు ఇంట్లో నుంచి బయట వెళ్ళకూడదు అని చెప్పేసరికి తన మాట వింటాడనమాట హీరో, వాళ్ళ అమ్మ మాట. తర్వాత ఇంకా వెళ్ళాలి, కంపల్సరీగా వెళ్ళాలి. ఏం చేస్తాడు, వాళ్ళ మేనమామ దగ్గర మన హీరో అబద్ధం చెప్తాడు. తర్వాత తన కారు తీసుకుని వెళ్తాడు బయటికి. ఇక్కడ కట్ చేస్తే విలన్ ఒక వ్యక్తిని చంపడానికి తన మనుషులతో పక్కా స్కెచ్ చేస్తాడు మామ. కానీ అది ఫెయిల్యూర్ అయిపోతుంది. ఈ గ్యాప్లో మన హీరో కారు తీసుకుని విలన్ కార్ని ఢీ కొడతాడు మామ. అక్కడ ఒక చిన్న క్లాష్ హీరోకి విలన్కి. కట్ చేసి మరుసటి సందర్భంలో విలన్ వాళ్ళ వైఫ్ రోడ్లో నడుచుకుంటూ వెళ్తుంటుంది మామ. పైగా ఆమె ప్రెగ్నెన్సీ, అంటే కడుపుతూ ఉంటుంది. మన హీరో టెన్షన్తో కారు నడుపుతూ ఉంటాడు, డ్రైవ్ చేస్తుంటాడు. ఆమె గుద్దేస్తాడు మామ. తర్వాత అక్కడ జనాలంతా గుమ్ముకుడి మన హీరోని చితకబాదేస్తారనమాట. తర్వాత వాళ్ళని ఎలాగో మేనేజ్ చేసి తన కాల్లోనే ఆమెను ఎక్కించుకొని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. ఈ విషయం విలన్ వాళ్ళ రిలేటివ్స్కి అందరూ తెలిసిపోతుంది. లేట్గా మన విలన్ కూడా వస్తాడు ఆ ప్లేస్కి. మళ్ళీ హీరో ఫ్రెండ్స్ కూడా వస్తారు. తర్వాత అక్కడ విలన్కి ఒక బామర్ది ఉంటాడు, అంటే అక్కనిచ్చిన తమ్ముడు. విలన్ ఏమో సైలెంట్గా ఉంటాడు, కానీ విలన్ వాళ్ళ బామర్ది మాత్రం చెలరేగిపోతాడు మామ. ఇతను చంపేవాళ్ళా, మన అక్కకి ఇలాంటి పరిస్థితి పట్టించిన వాడిని చంపేవాళ్ళా, ఇన్ని బ్రతికినీయకూడదు అని వాళ్ళ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం అందరం చంపేద్దామని చెలరేగిపోతాడు అనమాట. కానీ విలన్ మాత్రం ఒక మాట కూడా మాట్లాడాడు. ఎందుకంటే కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుంది మా యాక్సిడెంట్ వల్ల. సో ఆ బాధలో ఉంటాడు. ఈడేమో చెలరేగిపోతాడు. సో మొత్తానికి తను పంపించేస్తాడు విలన్ని, ఏదో నచ్చ చెప్పి పంపించేస్తాడు. కానీ ఈ బామర్ది ఉన్నాడు కదా, వాడు ఏం చేస్తాడు తెలుసా, సెటిల్మెంట్ కోసం వస్తాడు. అప్పుడు హీరోకి ఒక డౌట్ వస్తుంది, అరే ఏంద్ర వీడు ఇంతసేపు నన్ను చంపేస్తాడని చెప్పి ఇప్పుడే సెటిల్మెంట్కి వస్తున్నాడు, ఏదో తేడా కొడుతుందని. తర్వాత ఒక ఆర్గ్యుమెంట్ ఒకటి జరుగుతుంది మామ. తర్వాత మన హీరో బయట వస్తాడు ఒక 2 రోజుల తర్వాత. అక్కడ మన హీరోని చంపడానికి పక్కా ప్లాన్ వేస్తాడు మామ. అక్కడ నుంచి ఎలా తప్పించుకొస్తాడు. సో మొత్తానికి ఆ సెటిల్మెంట్ మన హీరో ఇచ్చాడా లేదా, తర్వాత ఆ విలన్ మన హీరోని చంపాడా లేదా, అసలు ప్రెగ్నెన్సీ ఆ బిడ్డ చనిపోవడానికి మన హీరో కారణం అయ్యాడా, లేకపోతే ఇంకా ఏదన్నా జరిగిందా, అసలు ఏంటి కథ, మిగతా స్టోరీ అనేది మీరు సినిమాలో చూస్తారు. ఓకే మామ, సినిమాలో ఒక 2 ట్విస్టులు ఉన్నాయి, అది మీరు సూపర్గా ఎంజాయ్ చేస్తారు అనమాట. సో ఆ ట్విస్టులు బాగుంటాయి. సో ఇక సినిమాల ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటంటే, సినిమాల ప్లస్ పాయింట్ స్టోరీ మామ. స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్లో ఆ ట్విస్ట్ అయితే చాలా హైలైట్గా ఉంటుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా సినిమాకి ఒక ప్లస్ పాయింట్. మలయాళం యాక్టర్ షేన్ నిగమ్, సో తన ఫస్ట్ డెబ్యూ మూవీ అనమాట, తమిళ్లో పరిచయం అయ్యాడు ఈ సినిమాతో. యాక్టింగ్ బాగుంది. అండ్ అదేవిధంగా ఈక్వల్గా విలన్ క్యారెక్టర్లో ఎవరైతే ప్లే చేశారో కలయారసన్, అతను కూడా యాక్టింగ్ అనేది చింపేశాడు. సో ఓవరాల్గా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అని చెప్పొచ్చు. న్యాచురల్గా యాక్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు. అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. నిహారిక కొనిదల మన తెలుగు యాక్ట్రెస్. సో ఆమె క్యారెక్టర్ కూడా అంత స్కోప్ లేకపోయినా ఉన్నంతలో బాగా యాక్ట్ చేసింది. ఒక సాంగ్లో మాత్రం డ్యాన్స్ అయితే చించేసింది అనమాట. సో ఓవరాల్గా వర్త్ మూవీ మామ. యాక్షన్ థ్రిల్లర్ మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు, చాలా ఎంగేజింగ్ ఉంటుంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ మాత్రం. అండ్ ఒక మంచి ఎమోషనల్ సీన్ కూడా ఉంది, 2 ట్విస్టులు ఉన్నాయి. సో ఎంగేజింగ్ థ్రిల్లర్ మూవీ ఇది, ఈ మద్రాస్ కారన్. సో ఫ్యామిలీతో చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ సీన్స్ లేదు, బూతులు కూడా లేమో, పక్కా ఫ్యామిలీ వాచ్డ్ మూవీ. సో వెంటనే చూసేయండి ఆహా ఓటీటీలో. తెలుగులో చూసేయండి మామ. మొత్తానికి రివ్యూ వీడియో మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, అండ్ కామెంట్ చేయండి. కానీ లైక్ అండ్ షేర్ మాత్రం చేయకండి. దాని బదులు
మీరు 1 రూపీ నుంచి 100 రూపీస్ వరకు ఎంతైనా మీకు తోచితే నా ఫోన్‌పే నంబర్‌కి ఫోన్‌పే చేయండి మామ. ఓకే. జీపే కూడా చేయండి అదే నంబర్‌కి. ఓకే మామ. బాయ్.